స్నేహితులారా, మరొకసారి మరొక జీవిత చరిత్రతో మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవునికి నా వందనములు తెలియజేస్తున్నాను. స్నేహితులారా, ఈ సమయమున లియోనార్డ్ రావెన్హిల్ అనే మిషనరీ జీవిత చరిత్రను నేను మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. ఇంగ్లాండ్ దేశంలో జన్మించినటువంటి లియోనార్డ్ గారు 15 ఏళ్ల వయసులో యేసుక్రీస్తుని తన రక్షకునిగా అంగీకరించడం జరిగింది. ఆయన ఒక దర్జీగా పనిచేస్తున్నప్పుడు 20 సంవత్సరాల వయసులో సేవ కొరకైన దేవుని పిలుపును గ్రహించారు. తద్వారా ఆయన ఇంగ్లాండ్లోని క్లిఫ్ అనే కాలేజీలో చేరి అక్కడ శామ్యూల్ చాడ్విక్ దగ్గర దేవుని సేవ కొరకైనటువంటి ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయన లోతైన ప్రార్థనా జీవితం, సువార్తను ప్రకటించడానికి ఆయన కలిగి ఉన్న ఆసక్తి, ఆయన యొక్క శక్తివంతమైన ప్రసంగాలు చాలామందిని కూడా క్రీస్తు వైపుకి ఆకర్షించాయి. తన పరిచర్య యొక్క ప్రారంభ దినాలలో ఇంటర్నేషనల్ హోలీనెస్ మిషన్ అంటే అంతర్జాతీయ పరిశుద్ధ మిషన్లో చేరినటువంటి ఆయన కాలినడకను ప్రయాణిస్తూ సువార్తను ప్రకటించి ఇంగ్లాండ్ దేశమంతటా కూడా పలు క్రైస్తవ సంఘాలని స్థాపించారు. ఆయన యొక్క ఉజ్జీవ సభలకు పెద్ద మొత్తంలో గుంపులుగా ప్రజలు వచ్చేవారు. ఆ సభల వలన అనేక మంది పవిత్రపరచబడ్డారు. మరికొంతమంది దేవుని పరిచర్య చేయడానికి, విదేశాలలో మిషనరీగా సేవ చేయడానికి తమను తాము సమర్పించుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్లో జరిగిన ఆయన సువార్త సభలు, క్రూసైడ్స్, ఆ భయంకరమైన పరిస్థితుల మధ్య ప్రజలలో నిరీక్షణను పుట్టించాయి. తరువాత దేవుని చేత నడిపింపబడిన వారై 1958వ సంవత్సరంలో అమెరికాకు వెళ్ళారు లియోనార్డ్ గారు. అక్కడ ఆయన గుడారాలలో ఉజ్జీవ సభలను, అలాగే సువార్త ప్రచార సభలను నిర్వహిస్తూ యునైటెడ్ స్టేట్స్ అంతటా కూడా ఆలుపు లేకుండా రెస్ట్లెస్గా ప్రయాణించారు. ఇలా జరుగుతుండగా లియోనార్డ్ గారు తాను చేసే ప్రతి పనిలో కూడా దేవుని చిత్తాన్ని కనుగొని ముందుకు అడుగేసేటువంటి దైవజనుడు. ఈయన రోజుకి 8 గంటల పాటు ప్రార్థనలో గడిపే అతను నమ్మశక్యం కానటువంటి వ్యక్తిగత క్రమశిక్షణను కలిగి ఉన్నారు. అంతేకాకుండా దేవుని వాక్యం కొరకు తీరని వాంఛను కలిగి ఉండి రోజుకు 6 గంటలు వాక్య ధ్యానంలో గడుపుతూ ఉండేవారు. ఎప్పుడైనా సరే ప్రసంగించడానికి నిలబడే ముందు ఆయన మొదట దేవుని నడిపింపు కొరకు దేవుని సన్నిధిలో వేచి ఉండేవారు. క్రైస్తవ సంఘాలలో ఒక ఉద్యమం రావాలని గొప్ప ఆసక్తితో ప్రసంగించే లియోనార్డ్ తన ప్రజల మధ్య దేవుడు బలంగా కార్యం చేయట చూడాలని ఎంతో వాంఛిస్తూ ఉండేవారు. అయితే ఉద్యోగం కలిగి ఉండవాలని సంఘాన్ని వేడుకుంటూ లియోనార్డ్ గారు అనేకమైన పుస్తకాలను రాయడం జరిగింది. తన ప్రార్థనా జీవితం కంటే ఎవరూ గొప్పవారు కాదు. ప్రార్థనను కలిగి లేని పాదిరి కేవలం ఒక ఆటను ఆడుతున్నాడు. ప్రార్థన చేయని ప్రజలు దారితప్పు తిరుగుతున్నారు. ప్రార్థనలో మనము నిద్రలేని రాత్రులను కలిగి ఉన్నట్లయితే నరకములో నిద్ర లేకుండా శాశ్వతమైన రాత్రిని గడిపే ఆత్మలు తక్కువగా ఉంటాయి అని లియోనార్డ్ గారి యొక్క మాటలు మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో తెలియపరిచేవిగా ఉన్నాయి. పని లేకుండా దర్శనం కలిగి ఉన్నవారు పకటి కలను కనేవారు. దర్శనం లేకుండా పనిచేసేవారు కేవలం నిష్ప్రయోజనంగా పట్టుపడేవారు. అయితే దర్శనం కలిగి పనిచేసేవారు మిషనరీ అవుతారు అని ఆయన కలిగి ఉన్న అభిప్రాయం మనకు కనువిప్పును కలిగించేదిగా ఉంది. ప్రియ స్నేహితులారా, మీ సంఘంలో ఉద్యోగం కొరకు మీరు ఎంత భారమును కలిగి ఉన్నారు? అలా ఉన్నట్లయితే ఈ లియోనార్డ్ గారి యొక్క జీవిత చరిత్ర మీకోసమే.